తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన పరిశుద్ధులు, దేవుని ప్రియులు అందరికీ ప్రభు నామం పేట శుభవందనాలు తెలియజేసుకుంటూ ఈ దినం కూడా మనం యథావిధిగా ఈ బేసాల దినమున కొరింథీ 10 ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే ఈరోజు 1 కొరింథీ 12 అధ్యాయంలో 16 వచనం నుండి మనం ప్రారంభించుకుందాము. 1 కొరింథీ 12:16. మరియు నేను కన్ను గాను గనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. చదవండి. మరియు మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిలో కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. చూసారా, ఒక 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 అవయముని ఇంకొక అవయముతో ఏం చేయలేము, పోల్చి చూడలేము. ఎందుకంటే ఒక్కొక్క అవయము ఒక్కొక్క షేప్ ఏమంటుందండి, ఒక్కొక్క ఆకారం కలిగి ఉన్నది. హార్ట్ ఒక ఆకారంగా ఉంది, కిడ్నీ ఒక ఆకారంగా ఉంది, లివర్ ఒక ఆకారంగా ఉంది, గ్యాల్వేర్ ఒక ఆకారంగా ఉంది. చూడండి, ఒక్కొక్క అవయవంతో ఇంకొక అవయం ఏం చేయలేము, పోల్చలేము. సేమ్ అలా అంటారు, ఒక్కొక్క అవయవంతో పోల్చి చూడలేము. అలాగే దేవుని ఒక సంఘమైన సభల్లో కూడా అలాగే ఒక్కొక్క ఎన్నుకున్న ఒక్కొక్క వాళ్ళు దేవుని బిడ్డలని ఎవరికి ఏం చేయలేము, అర్థం చేసుకోలేము, దాన్ని చిత్రీకరించలేము, ఏ విధంగా దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వరకే లివరు ఎలాంటి కెమికల్ని ఉత్పత్తి చేసిందని ఒక నిర్ధారణకి ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ కానీ ఏ శాస్త్రవేత్త రాలేరంట. ఎందుకండి అని చూసినప్పుడు, మీరు తినే మిస్ అయ్యి వెళ్ళిపోయే ఎముకల్ని కరిగిస్తాయంట, మిస్ అయ్యి వెళ్ళిపోయే రాళ్ళని కరిగిస్తాయంట, మిస్ అయ్యి వెళ్ళిపోయే ఐరన్ ముక్కలు, గాజులు పెంకులు, సీసా బాటిల్స్, అల్యూమినియము, ఎలాంటివైనా ఏం చేస్తుందంట, అవే కరిగిచ్చేస్తాయంట. లేకపోతే పిల్లలు చిన్న వయసులో మట్టి తింటారండి, చాలా నాన్న తినేస్తారు, గల్లి అంత ఏమైపోతాయి లోపల పోయే. ఇంతదా లిమిట్ అనే ఇప్పుడు వరకు ఏ శాస్త్రవేత్త చెప్పలేమని చెప్పేశారంట. ఎందుకంటే అంత పవర్ఫుల్. మీరు నాలుకలు పెట్టి ఐరన్ ముక్క పోతుంది, రాళ్ళు పోతుంది అంటే ముందుగానే బ్రెయిన్ యాక్టివేషన్ చూడండి, పవర్ఫుల్ ఒక కంటెంట్ వస్తుంది, దాన్ని కరిగించే కెమికల్ తయారు చేయని చెప్పి అదే కరిగించే కెమికల్ని పంపిస్తుందంట. అప్పుడు చూడండి, మీరు సాఫ్ట్గా తినే వస్తువు ఉంటాయి, ఇడ్లీ, దోశ, ఇవన్నీ సాఫ్ట్, అవంతా అవి గంటలో కరిగి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏ విషయం కానీ చెప్తాం, అప్పుడు లివరు అని దానికి ఇప్పటివరకు ఏం చేయాల. అలాగే హార్ట్ కూడా రోజుకు మినిమం 4000 లీటర్ పంపింగ్ చేస్తుంటుంది. అది ఆగిపోతే, నేను పంపింగ్ చేసుకోవాలని నిలిపేస్తే శరీరం అంతా ఏమైపోతుంది, అన్నికి సరఫరా అవ్వదు. అలాగే కిడ్నీ అది చెప్తున్నాడు, ఒక్కొక్క అవయమును కానీ ఏ ఒక అవయము కానీ తగ్గించుకోవడం కానీ, అయ్యో నేను పెద్ద అవయం కదా అని ఎక్కించుకోవడం అని ఏ భేదం లేదంట. అవయమునికి వాటి పని ఏం చేస్తుందండి, చక్కగా చేసుకొని వెళ్తూ ఉంది. అయ్యో నేను ఎక్కువ కష్టపడాలా, మీరు తక్కువ కష్టపడాలా, రోజంతా ఆర్ట్ పంపించేస్తూనే ఉండాలి. మన నిద్రపోయినా మేల్కొన్నా. ఆయన పొట్ట అట్ట కాదు, పొట్టకి 3 టైం పని ఇచ్చారు, ఆర్ట్కి ఫుల్ టైం పని ఇచ్చారు. ఎందుకు ఫుల్ టైం చేయాలా, పొట్ట తక్కువ 3 పూట చేస్తుందే, 5 పూట చేస్తుండే, 5 పూట చేస్తుందే, దాని టైం అంతే, దానికి పని అంతే. రోజంతా 72 లీటర్ని ఉండే బ్లడ్ని కంటిన్యూ 6 లీటర్ బ్లడ్ని 6.5 లీటర్ ఉంటుంది. రోజు 72 లీటరు 72 లీటర్గా కిడ్నీ క్లీన్ చేస్తే 1.5 లీటర్ యూరిన్ తీస్తుంది. దాని డస్ట్ని, బ్లడ్లో ఉండే వాటర్ని, డస్ట్ని తీస్తుంది. అంటే దాని టైం ఇచ్చారు. అప్పుడు ఒక్కొక్క టైం ఇచ్చారు. అప్పుడు చూడండి, బ్రెయిన్ ఒక టైం ఇచ్చారు, అవి రెస్ట్. అందుకంటారు బ్రెయిన్ డెత్ అంటే, హార్ట్ బాగుంది, బాడీ బాగుంది, బ్రెయిన్ ఏమైపోయింది, డెత్ అంటారు. అంటే ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఇచ్చారు, ఒక టైం ఇచ్చారు. అన్నీ ఒకే అవయం కాదు, అన్నీ ఒకే పని కాదు. క్లీన్ చేసే వాళ్ళు ఒక పని ఉన్నారు, లోపల పోషకాన్ని పంపించే వాళ్ళు ఒక పని ఉన్నారు, పోషకాన్ని అరిగించే పని ఒకరికి ఉన్నారు, పోషకాన్ని పంపించి
ఆ ఎనర్జీ అందరికి షేర్ చేసే ఒక పని ఉంది, అందరికి బ్లడ్ని షేర్ చేసే పని ఉంది. అప్పుడు చూడండి ఎంత పని ఉంది చూడండి, అన్నీ ఒకే అవయము చేయలేదు ఏ పని కూడా. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఒక్కొక్క అవయం కూడా దేవుడు ఏర్పరిచిన అవయములో దాని వంతు, దాని నీతి, దాని న్యాయము అది ఎప్పుడు కానీ స్థిరముగా ఉండాలంట. అప్పుడే దాన్ని చక్కగా పని చేయగలుగుతాయంట. దాన్ని నా పని నేను చేయలేనంటే దేవుని ఆలయంలో కూడా బాధ్యతలు, పనులు, పవిత్రములు నానా విధమైన ఉన్నది. అయితే అలాగే అంగముగా ఉన్న ప్రతి సభ్యులు, సంఘం అనే అవయములో ఉన్న సభ్యులు ప్రతి వాడిని విషయాన్ని ఎదిగిన కొలది, విశ్వాసించిన కొలది, నేర్చుకున్న కొలది మీరు అన్నీ పవిత్రంగాను, నీతిగాను, న్యాయముగాను, సత్యంగాను తగ్గించుకొని అలాగే వాటిని ముందుకు కొనసాగే అవసరం అంట. లోబడి యేసుప్రభు అన్నీ తెలుసు ఆయన ఎంత గొప్ప మాస్టర్ ఆయన అంత మాస్టర్ అయిన ఎవరికి వచ్చి ఇక్కడ ఏం చేయలే. అపోస్తలులు ఎలాంటి వాళ్ళు? ఆయనకి పోల్చిన జ్ఞానంలో కానీ, ఆయనకి పోల్చిన సమస్తమైన నేర్పరితనంలో కానీ వాళ్ళు పోల్చి ఎంత వాళ్ళు? అత్యల్పులు, ఏమీ లేని వారు, శూన్యమే ఉన్నవాళ్ళు. అయితే ఏం చేశారు ఆయన్ని? ఆయనకు ఉన్న ఆ గొప్ప ఆమె అనుకోవచ్చు కదా, నేను ఇంత సర్వమును కలిగించిన ఒక ప్రధాన శిల్పిని తెచ్చి ఈ అల్పులమైన చేపలు పట్టే వారితో స్నేహించాలా, నేను వాళ్ళకి పోయి నేర్పించాలా ఆ మర్మమని అని అనుకున్నాడు ఎప్పుడన్నా? వాళ్ళనే పిలిచి అన్నారు, మీరు నా ఇప్పటి వరకు శిష్యులు ఉన్నారు, ఇంకా మంచి శిష్యులు కాదు, మీరు ఎవరు? స్నేహితులు. అప్పుడు ఎంతగా ప్రేమించారు, తండ్రి ఎంతగా ప్రేమించమన్నారో అంతకేం చేశారు వాళ్ళని. తండ్రి చిన్నగా ప్రేమ చెప్తారు ఇక్కడ. ప్రతి ఒక్క ఆలయములో ఉన్న మనము, సంఘములో ఉన్న సభ్యులంతా కూడా దేవుని ఆలయములో ఒక్కొక్క ప్రభునందు ఒక అవయములుగా నిర్మించబడి ఉన్నాం. ఒక్కొక్క అవయమునికి ఒక్కొక్క పని కలిగి ఉన్నట్టు ఒక్కొక్క విశ్వాసికి ఒక్కొక్క పని కలిగి ఉన్నాం, ఒక్కొక్క బాధ్యత ఉన్నది. అదంతా కూడా గ్రహించి వాటిని ఒప్పుకొని తీర్మానించి చాలా లోబడి ఆయనకి ఎలా మన అవయం ఎలా వాటి పని చేస్తుందో అలాగే ప్రతి వారిని కూడా చేయవలను. అప్పుడే మనము ఒక పరిపూర్ణతకి దగ్గర వెళ్తున్నామంట. ప్రతి అవయం చక్కగా పని చేయకపోతే ఈ శరీరం ఏమైపోతుంది? చాలా మంది ఏమండి సడన్గా ఆదివారం చర్చికి రాలేదంటే ఒక ఎమోషన్ అయిపోయినాయి, బాడీ టైర్డ్ అయిపోయినాయి. ఒక అవయము ప్రాబ్లం అయిపోతే ఈ బాడీ మొత్తం ఏమవుదు, సహకరించదు, అది మనల్ని ముందుకు సాగనివ్వదు. అలాగంటారు ఇక్కడ ఒక అవయం ఇంకొక అవయం మీద భారం మోపితే ఆ భారం అనేది అన్ని అవయములో పడతాయంట, అన్ని అవయములకు భారం కలిగిస్తాయంట. ఒక అవయం బాధపడితే, ఒక అవయం మీద భారం మోపితే సమస్త అవయములు ఏం చేస్తుంది? ఎందుకంటే దాని పని దానికి ఉంది కదా, ఈ పని దాన్ని చేయలేదు కదా. అది చెప్తున్నాడు, ఒక అవయం పని ఇంకొక అవయం చేయలేనిదో. ప్రతి అవయమునికి ఏం నియమించారో, ఏం నిర్మించారో, ఎవరు ఏర్పరిచారో అదే చేయాల. అందువలన ఒక అవయము ప్రాబ్లం అయిపోతే అన్ని అవయములు అన్ని ఏమవుతాయంట, ఆగిపోతాయి. అంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, ఏం ముందుకు సాగలేకపోతుంది. ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లము లార్జ్ ఇంటెస్టైన్ అయితే ఆ స్టమక్ అవయం ఏమవుతుంది, రిసీవ్ చేసుకోకూడదు. ఆ అవయం కోసం ఈ అవయం ఏం చేస్తుంది? కొన్ని పనుల్ని నా పని నేను చేస్తానని ఇది చేసిందంటే ఏమవుతుంది? దానికి ఉండే ప్రాబ్లము ఎక్కువ. చూడండి అప్పుడు అది దానికి చెప్పేది. ప్రతి అవయం కూడా ఒక అవయమునికి ఏముంది, లింకు, సంబంధం కలిగి ఉంది. ఆ అవయమునికి బాధ కలిగినప్పుడు ఈ అవయం చేయవలసిన పని అంతా స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మెరుగుపడుతుందంట. అదే అంట, ఒక అవయము ఇంకొక అవయాన్ని మెరుగుపడే విధంగా ఎలా మనం సరే అమిచ్చారో తీర్మానం. ఇప్పుడు ఫీవర్ వచ్చింది, బాడీ అంతా ఫీవర్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? బాడీ అంతా ఏం చేస్తుంది? అన్నిటినీ ఈవెన్ వాటర్ కూడా తీసుకోవద్దంటుంది. ఎందుకో? అది టెంపరేచర్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయకూడదు. అది ఏం చేయాలి? దానికి వేరే విధమైన
ఇది కావాలా అది సైలెంట్గా అయిపోవాలి, రెస్ట్ తీసుకోవాలా. అప్పుడు అదే చెప్తుంది, ఒక అవయవం కూడా చూడండి, అన్ని అవయమును కలిపి ఒక అవయమునికి తోడ్పడుతుంది. శరీరం అనే ఈ ఒక సంఘానికి అన్ని అవయం చేరుతుంది. వాటిని కట్టుదిట్టము, వాటిని ఒక నిర్మాణము, వాటి యొక్క వైభవం అన్ని చూస్తాయంట. చూసి వాటిని దాని ఎట్లా పరిపక్వత చెందించాలని బాధ్యత అంట. దీని అన్ని అవయములకు ఒక బాధ్యత ఉంది. ఏం చేయాలి? ఈ దేహం అంతా కూడా పరిపక్వంగా చేయాలా, సంపూర్తిగా చేయాలా, చెయ్యాలా. అది ఆ ఒక కేర్ తీసుకుంటుందంట అన్ని అవయం కలిపి. ఏదో ప్రాబ్లం అయిపోతే అప్పుడు చూడండి, అప్పుడు అయితే మనము కళ్ళు పని ఏమి త్రోవ చూపించేది, చెవు పని ఏంది వినేది. ఇవి రెండు వేరు వేరు పని ఉంది. అయితే ఇవి రెండు లేకుండా ఈ శరీరాన్ని ముందు సాగించలేము. ఎట్లా సాగుతాంలే నవ్వుదట. ఎందుకంటే పరిపూర్ణం అంటే ఇవి రెండు వాటి పని వాటి చేయాలంట. వినేది వినాలా, చూసేది చూసితే కదా మార్గం చూడుతుంది. అప్పుడు మనం వినేది అంటే శబ్దము, ముందు వెనకాల ఏమొస్తుందో ఏం చేయాలా. చూస్తుందని ఇది మాట చూసేసి వెళ్ళిపోతే ముందు వెనక ఏమి వస్తారని ఏం చేయాలా, శబ్దము చూసి ఆరు నుంచి ఏం చేయాలి. వెనకటి చెప్తుంది ఊరక వెళ్ళు, చూడు. చూసేది మాత్రమే బెస్ట్ కాదు, వెనకాల వచ్చే అపాయాన్ని వేరే వేరే విధమైన శబ్దాన్ని ఆ అపాయం ఏం చేస్తుంది. ఇది విని అది ఒక దాని పని చేస్తుంది. మీరు చూస్తావు కానీ వెనకాల కూడా చూడంటుందంట. వినటం వల్ల ఏం చేస్తాం, అపాయం వెంటనే తిరిగి ఏదో శబ్దం వచ్చింది, అది కురువురు పని ఎందుకు కావచ్చు, ఏదో ఒకటి ఏదో శబ్దం వస్తుంది, ఏం ఇది చెప్తుంది, శబ్దం ఏదో వస్తుంది వెనకాల చూడండి, అప్పుడు టర్న్ అవుతుంది. అపాయాన్ని పసిగట్టేది ఏది? చెవు అపాయాన్ని. ఇప్పుడు నేను చూస్తాను, నా దారి నాకు మంచిది, పోతానంటే అది చెప్తున్నాడు ఇక్కడ. మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోని కాకపోలేదు. అప్పుడు చూడండి, పసిగట్టి వినే వల్ల ఏమవుతుంది, అందుకంటారు వినటం వల్ల ఏం పుట్టినంట, విశ్వాసం పుట్టేదానికి ఏది ముఖ్య కారణమో. చూడటం వల్ల విశ్వాసం పుట్టని చెప్పలేదు కదా. చూడటం వల్ల మంచి, అది వేరే వేరే విషయం పెట్టారు. కానీ వినటం వల్ల ఏమవుతుంది, అదిదా. అప్పుడు ఇది కళ్ళు చెప్పినంత మాత్రం నేను కన్ను కాదని సరే చెప్తే, చెవి చెప్పినంత మాత్రం నేను కన్ను కాకపోతానా, అదేదా. ఈ దేహం అంతా పరామర్శించేది, చూసేది, దాన్ని సరిగా ఉందా లేదా అని అన్ని ఏం చేసేది, ప్రతిదినం కూడా వాటిని సంరక్షణ ఏం చేసేదండి, సంరక్షణ చేసేది ఏదిదా, కళ్ళు చూసి ఏం చేస్తుంది, ఈ చేయితే ఆర్డర్ ఇస్తుంది. కళ్ళు చూసేంత మాత్రం ఏం చేయలేదు, కానీ దాన్ని ఏం చేస్తుంది, చేయి చెప్తుంది నా కళ్ళు కొంచెం దుంపడింది, నలుపు, కళ్ళుకి ఏదో వస్తుంది చూడు అని. అదిదా. అలాగే మనం కూడా ఇక్కడ చూసినప్పుడు ప్రతి అవయమును కూడా వాటి ఒక పని పెట్టారు. చూడండి, రోమ 12:3 చూసినప్పుడు, తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. చూసారా, ఒక అవయము ఇంకొక అవయం చూసి చాలా తప్పుగా నిశ్చయంగా అనుకుంటే అది ఇది దేవుని ఒక చిత్తము అవుతుందా, కాదు కదా. అలాగే అయితే దేహములో ఉన్న ప్రతి అవయము కూడా అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుని చిత్త ప్రకారంగా అమర్చిందంట. ఏదో అదంతా కలిగింది కాదు, ఇది దేవుని చిత్త ప్రకారం చేయబడిందంట, అమర్చబడింది. ఏది ఎక్కడ ఉండాలా, ఏది ఏం చేయాలా, డిసైడర్, దాన్ని నిర్మాణకుడు ఆయన అమర్చారంట. అది చెప్తున్నాడు ఇక్కడ. ఏమంట ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఒక లైన్, తన్ను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. చాలు, చూసారా, తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచక అంటే ఒక లిమిట్ ఇచ్చారు, అన్నిటికీ ఒక హద్దు ఇచ్చారు, ఒక 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 లిమిటేషన్ ఇచ్చారు.
అన్నికి ఉంది కదా లిమిట్స్ అని. అదే ఇటువంటి ఎక్కడో వెళ్ళండి మీరు అడవి ప్రాంతంలో రోడ్ వేస్తున్నారు, రోడ్ తర్వాత ఒక లిమిట్ తర్వాత ఒక ఏముంటుంది, ఒక నెట్ వేసి ఉంటారు. దట్ ఈస్ మనుషులు వెళ్ళే లిమిట్స్. దాని తర్వాత వెళ్ళకూడదు. ఎందుకు? అది ఘోరమైన క్రూరమైన జంతువులు నివసించే ప్రాంతము. అక్కడే బోర్డు వేసి ఉంటారు. ఇక్కడ ఎక్కువ ఏం తిరుగుతుంది, క్రూరమైన జంతువులు, చిరుతలు, పులిలు, సింహాలు తిరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఎవరు మీరు పోయే వాహనం నుండి దిగవద్దండి. ఎందుకు? అడవిలో పోయే మార్గము దారి వాటి అడవిలో పోయి మనం కూడా వేసేసాం. మనం పోయి మనదంటే అది జంతు. అలాగే ఇక్కడ చూసినప్పుడు అప్పుడు చూడండి, ఒక్కొక్కరికి ఒక పరిధి ఇచ్చారు, ఒక లిమిట్ ఇచ్చారు. ఎందుకు? అడవి జంతువుని పెట్టారు. అది ఎక్కడ ఉంటుంది? అడవిలో ఉంటుంది. మనం పోయి అడవిలో ఉండమంటే మనకు ఒక ప్లేస్ ఇచ్చారు. చూసారా? అలాగే ఇక్కడ ఫిలిప్పీలు 2:3 చూసినప్పుడు ఫిలిప్పీ పత్రిక 2:3 కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అదిదా ఏమంట? వినయముతో ఒకరిని కంటే ఏం చేయాలంట? ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అంటే అవయం ఎంత చక్కగా నియమించారు చూసారా? అంటే అవయము అనేది ఒక్కొక్క అవయం కూడా ఒక్కొక్క పని ఉంది. అది చిన్నదే కావచ్చు, అది గొప్పదే కావచ్చు, పెద్దదే కావచ్చు. కానీ వాటికి ఇచ్చిన పని అది ఆ శరీరానికి అవసరమై ఉన్నది. అది ఇంకా అరగంట సేపు చేస్తుంది, 3 గంటల సేపే చేస్తుంది పని అని, ఒకటి 1 అవర్ చేస్తుంది పని. నేను 24 hours చేసే పని అవయం ఉన్నాయి. కానీ ప్రతి అవయం కూడా అవసరమే. అవసరం లేనిది ఏం చేయలేదు ఈ బాడీలో దేవుడు ఉంచలేదు, నిర్మించలేదు, ఏర్పరచలేదు. అవసరమైనది పెట్టారు ఆయన. అలాగే ఇక్కడ కూడా వాక్యం ఏం చెప్పారు? మీకు విశ్వాసించి నిత్యజీవం పొందినంతగా ఇది ఇవ్వబడింది. ఇవ్వబడిన ఉద్దేశం ఏమి? మనం ఎవరు ఒక నిత్య ఏమి జీవం పొందడానికే ఇది ఇచ్చబడింది. అదిదా ఇక్కడ చూసినప్పుడు ఎంత బాగా చెప్తారు చూడు. ఏమంట? ప్రతి వాడిని కూడా తాను ఏమంట? కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక. అంటే ఏమర్థం? ఎందుకు కదా ముందు చెప్తున్నారు అంటే కొన్ని అవయమునికి అదే ఇది మన శరీరం అవయం చేయదు. కానీ అలా అవయముగా ఉన్న మనము కొందరు ఏమవుతారు? అతిశయపడుతూ ఉంటారు. వృధా అతిశయ చేత. వృధా అది ఏమంటే అది వ్యర్థమైనది. అది ఏం యూస్లెస్ గా. అది ఏమో మనమే ఇప్పుడేమి ఊపిరి మనం ఆక్సిజన్ మనం తయారు చేయగలుగుతామా? ఆక్సిజన్ మన లోపల మనం పీల్చగలుగుతామా? ఎవరు పెట్టారు? ఆ శ్వాసం పెట్టింది ఎవరు? ఈ అవయం అమర్చింది ఎవరు? ఆయన. ప్రతి అవయం అమర్చి ఆయన బూవ పెట్టి ఆయన కలిగించి అన్ని ఆయన పెట్టితే మనము తిని తాగి తృప్తి పొంది థ్యాంక్స్ చెప్పమని చెప్పింది ఆయన. అది చెప్పకుండా పోతే ఏం అర్థం? వృధా అదృశ్యం కదా. అది చెప్తాం, వృధా అదృశ్యం చేత కానీ కష్ట చేత కానీ కాకుండా వినయమైన మనస్సు కలవారై. వినయమైన మనస్సు అదిదా మనల్ని సృష్టించిన నిర్మించిన దేవునికి ఏమది ఇష్టము, వినయము గల. ఎందుకంటే ఆయన వినయము గలవారిని ఏం చేసేవాడు? చూస్తున్నాడు, వాళ్ళని అంగీకరిస్తున్నాడు, వాళ్ళని నివాసం చేస్తున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వాళ్ళని రక్షిస్తున్నాడు, వాళ్ళని విడిపిస్తున్నారు. ఎవరిథింగ్ చేసేది ఎవరికి ముఖ్యమైన పదం అదే. వినయము గల వారిని మా రాజ్యంలో చేర్చుకుంటున్నాడు. ఆయన వినయం అనే ఆ పదము ఉన్న ఎవరైనా కావచ్చు. ఆయనకి ఎవరు? ప్రియులు, బహు ప్రియులు, అతి ప్రియులు వాళ్ళు. వినయము, విధేయత, అదే ఆయన ప్రేమించేది. అదే చూడాలా. సామెతలు 19:21. సామెతలు 19:21 వచనము. 21. Yes, 19:21. నన్ను హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అదిదా. అలాగే నరిని ఒక మనసు అనేక ఆలోచన పుడుతుంది. అది అట అయిపోయింది. అది అయితే ఎవరు తీర్మానించేది? మనలో కార్యము కలిగజేసేది ఎవరు? యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. అప్పుడు మన జీవితంలో జరగాలని ఎవరు తీర్మానించారు? ముందుగానే ఏం చేసి ఉన్నారు? తీర్మానించున్నారు. ఇది తీర్మానించబడిన లైఫ్ ఇది నిర్మించబడిన ఏర్పరచబడిన ఒక 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 ఒక
ఏమి ఒక మార్గంలో జీవించి వెళ్ళాలి చేరాలి అనేది ఆయన చిత్తమై ఆల్రెడీ అది ప్రణాళిక ప్లాన్ చేసింది. అది ఇప్పుడు కాదు, ఇవంతా ఏం చేసింది ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ముందుగా ఏం చేసింది, ప్లాన్ చేసిన విషయం ఇది. ఈ రోజు ఈనాటిది కాదు ఇది. అది చెప్తున్నారు ఇక్కడ, ఎంత చక్కగా చెప్తారు చూడు. ఏమంట, నన్ను హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును యెహోవా యొక్క తీర్మానమే స్థిరం. అదిదా ఆయన ఆల్రెడీ ఒక శరీరానికి ఒక తీర్మానం చేసి నిర్ణయించి ఒక అన్ని కట్టుదిట్టాలు ఇచ్చేసి ఉన్నారు. మీరు ఏమైనా చేసి ఆలోచించండి. ఇప్పుడు మన పిల్లలకి నిప్పు ఎర్రగా తెలియదు. చిన్న బిడ్డ, చంటి బిడ్డ, 6 నెలల బిడ్డ, సంవత్సరం బిడ్డ, నిప్పు ఎర్రగా ఉంటే తెలుస్తుంది వాడికి నిప్పు అని. వాడికి ఏం తెలుస్తుంది? అది ఎర్రగా ఉంది, వాడి మీద పట్టుకోవాలంటాడు. మనం ఏం చెప్తాము, నాయనా అది కాలుతుంది చూడు, ఎత్తుకొని పోయి సగం చూపిస్తాం. సగం చూపించినప్పుడు మనం ఏమన్నా గిదిలించుకొని అన్నట్టు వాడు భయపడతాడు. అప్పుడు వాడు తెలియనంత వరకు వాడు ఏం చేసిన ఆశపడతాడు. ఇలాగే మనం ఎంత మాత్రం బిడ్డ ఆశపడినని ఈచగలుగుతావా, అలాగే మనం కూడా మన ఆలోచన అలాగే పుడతాయి. అది ఆలోచించడానికి పెట్టినట్టు అది ఆలోచిస్తూ ఉంది. అయితే యెహోవా మన జీవితంలో ఏం తీర్మానించి అదే ఏం చేస్తారు, ఆయన స్థిరపరిచి జరిగిస్తాడు. దీన్ని ఎవరు మార్చలేదు, మీరే జరిగించాలి. అదిదా చూడండి, 1 Corinthians 12:22 చూస్తే, అంతేకాదు 1 Corinthians 12:22 అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనపడునో అవి మరి అవశ్యములే. ఏమంట, అంతేకాదు శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనముగా కనపడునో అవి మరి అవశ్యములే. అంటే అదే చెప్తాం కదా, అల్పముగా ఉండవచ్చు, అది ఎప్పుడో ఒకసారి పని చేయవచ్చు, అదే చెప్తా 5 నిమిషాలు పని చేయవచ్చు. అది కాదు ముఖ్యం, అది దేవుడు అది ఖచ్చితంగా నిర్మించి ఉన్నారంటే అది అవశ్యమయమే. అది ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ దేశంలో గొప్ప పని వాళ్ళు ఉన్నారు. గొప్ప ప్రైమ్ మినిస్టర్ మొదలుకొని, సీఎం మొదలుకొని రాత్రి మగులు పని చేయాలి అందరూ. కానీ ఈ మున్సిపాలిటీ ఊడ్చేవారు ఎప్పుడుదా పని చేయాలి. వాళ్ళు మార్నింగ్ 2-3 hours వాళ్ళు ఏం పని వాళ్ళకి అంతే. మళ్ళీ ఈవినింగ్ అయితే రాత్రి, పగలంతా ఏం చేయలేదు. వాళ్ళు ఏం చేయకూడదు, వచ్చే డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళకి ఒక టైం ఉంది. వాళ్ళు అప్పుడు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ ఎంప్లాయీకి అంత చెప్పిన అవుతుందా? వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలు ఏమి వాళ్ళు సామాన్యులే, వాళ్ళు ఉద్యోగస్తులు. మేము కూడా ఏమంటారు, మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఏమంటారు, అలాగే ఇక్కడ గొప్ప వాళ్ళు కానీ తక్కువ వాళ్ళు కానీ ఎవరైనా ఇది దేవుడు నియమించిన విషయము. దేవుని ఒక అవయములో ఒక్క అవయము ఇంకొక అవయమును తగ్గించి లేదు అని అలాంటి ఒక ఆలోచన అది దేవుడు దాన్ని తొలగించినాడంట. అంటే ఇప్పుడు అవయములో సంఘం అనే అవయములో మనం ఉన్నాము. ఈ అవయం నాకు అవసరం లేదు అని చెప్పడానికి దేవుడు ఏమాత్రం దాన్ని ఒప్పుకోలేదంట. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన అన్ని అవయములు కూడా వాటి వంతు నీతి, న్యాయము, మంచి క్రియ, సత్క్రియ వాటిలో స్థిరముగా ధరించి ఉండాలంట. ఎలా ఈ శరీర అవయములు ఒక్కొక్కటికి ఒక పని కల్పించి పెట్టారు, అలాగే సంఘం అనే అంగములో ఉన్న అవయములో ఈ అవయం కూడా ఇంకొక అవయముని ఇది అవసరం లేదు తొలగించ అనే మాట మాత్రం దేవుడు అంగీకరించినంట. ఆయన కోపం అంట, ఈ అవయం నాకు అవసరం లేదు చెప్పకూడదంట. అలా ఎందుకంటే ఎలా శరీరంలో ఉన్న అవయం లాగా దేవుడు సంఘములో కూడా అవయం ఏర్పరిచి వాటి అన్నిటికీ వంతు ఇచ్చాడంట. ఏం వంతు అంటే నీతి, న్యాయము, సత్యము, సత్క్రియ అనే వాటిలో చిరముగా ధరించి ఉండాలంట అవయము. ఈ అవయం అలాగే ఉందే లేదా, కానీ దాని పని ఏం చేస్తుంది, ఎలాంటి కాలం రాని, అది కష్టం కానీ నష్టం కానీ ఏమైనా కానీ దాని వంతుని ఎక్కడైనా ఏం చేయదు. నిలిపేసుకుంటుందా, ఆపివేస్తుందా, లేదా దాన్ని అదేమైనా తిరస్కరిస్తుందా, తునీకరిస్తుందా, ఏం చేయదు. వాటిని పక్కా ఏం చేస్తుంది, వాటి పనినే చేస్తుంటుంది. అది అలా చేసేటప్పుడే అభివృద్ధి చెందుతుంది. అలాగే ఇక్కడ ఈ సంఘం అభివృద్ధి చెందాలన్నా వాటి పని చేయాలి. ఒకటి చెప్పేంత మాత్రము కళ్ళు
మరియు నేను కన్ను కాను కనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రములో శరీరంలోనిది కాకపోలేదు. అలా ఎలా పోతుంది? అలాగే ఒక అవయం చెప్పినంత మాత్రం నువ్వు నాకు అవసరం లేదు ఏం చెప్పవచ్చు. ఎవరు మనల్ని ఏర్పరచుకునింది? అక్కడ మనం విశ్వాసం ఉంచాలి. ప్రతి విశ్వాసి ఉంచవలసిన విశ్వాసం దేవుడి మీద. అయ్యో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఎవరితో పనిలే. మనల్ని పిలిచినా రక్షించినా విడిపించినా ప్రభువునికి దేవుడికే మనకేముంది సంబంధం ఉంది. ఆయనలో మనకు జీవం కలిగి ఉంది తప్ప వీళ్ళేమన్నా జీవం ఇస్తారా? ఏమిలా వాళ్ళ డ్యూటీ. అది చూడు ఎంత బాగా చెప్తారు. కింద 17 వచనము 1 కోరింది 12:17. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? చూసారా? శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? ఎంత ప్రశ్న వేస్తారు చూడు. దేవుని యొక్క సంఘంలో అందరూ ఒకే పనిని చేస్తే దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రణాళిక నెరవేర్చదంట సంఘంలో. ఇప్పుడు ప్రతి అవయము నేను ఒకే పని చేస్తాను నాకు ఈజీగా ఉండే పని అనేది చెప్తే ఎలా అయిపోతుంది? అన్నీ ఒకే పని చేస్తానంటే అప్పుడు బాడీ ఏమైపోతుంది? ఈ బాడీలో 12 విధమైన పనులు ఉన్నాయి, 12 ప్రధాన అవయములు ఉన్నాయి. ఇంకా దాని ఒక్కొక్కటికి లింక్ ఆర్గేషన్ అంటే ఏమంటారు దానికి అనుసంధానమైన ఇది ఉంది. ఒక్కొక్కటి ఒక లింక్ ఉన్నాయి. అవయం అన్ని వేరు. ఈ కళ్ళు అంతా ఇప్పుడైతే అవయములుగా లెక్క రాలా. అప్పుడు ఏమవ్వాల అర్థం చేసుకో అని చెప్తున్నాడు. దేవుని సంఘములో అందరూ ఒకే పనిని చేస్తే ఆ దేవుని సంఘం పరిపూర్ణమైన ఆ ప్రణాళిక నెరవేరదంట. కన్ను చెవి ముక్కు వాటిని వెవ్వేరుగా అన్నీ కూడా ప్రయోజనమైనవే. అయితే అది అన్నీ ఒకే పని చేయలేదు కదా. కళ్ళు వాళ్ళని చూసే పని మాత్రం చేస్తుంది, చెవి వినే పని చేస్తుంది, ముక్కు శ్వాసను పీల్చుకొని చేస్తుంది కదా. ఇప్పుడు మనం ఉన్నాము ఎక్కడో ఒక ఏదో ఒక చనిపోయింది, ఏదో వాసన వస్తుంది. అప్పుడు ఏది చెప్తుంది? కళ్ళు చెప్తుందా? చెవు చెప్తుందా? ముక్కు మాట రేదు వల్ల, కానీ అది ఏం చెప్తుంది? దాని సువాసన మూలంగా ఇక్కడ చెట్టు వాసన వస్తున్నది అది చెప్తుంది. వెవ్వేరు పని కలిగి ఉంది. అయితే అది అంతా కూడా ప్రయోజనమైనవే. అలాగనే దేవుని ఒక్కొక్కరిని కూడా వెవ్వేరు వరములతో సంఘంలో ఉంచి ఉన్నాడు. అయితే అందరూ ఒకే మాదిరి ఉంటే సంఘం అనేది అభివృద్ధి చెందదంట. సంఘం అనేది పరిపాలించదంట. సంఘం అనేది అభివృద్ధి చెందడానికి చాలా తగ్గిపోతాయంట. అన్నీ ఒకే పని కలిగి ఉంటే, అన్నీ ఒకే పని చూసినప్పుడు సంఘంలో ఒకే టాలెంట్ కలిగిన గుంపు కాదట అది. సంఘం అనేది ఏదో ఇప్పుడు సంఘం అంటే మంచి ఆలోచనకర్తలు ఉంటారప్ప అన్నటికి మాత్రమే కాదంట. ఒక పని మాత్రమేనా? అడ్వైజింగ్ ఎవరైనా చేస్తారు. అది ఏమంటారు? సంఘంలో ఒకే పని కలిగిన వాళ్ళు మాత్రం కాదు. అది అలాంటి గుంపు కాదు. ఆత్మీయమైన వరములు మూలముగా నానా విధమైన కార్యములలోనూ సంఘం అనేది అలా అభివృద్ధి చెందాలని దాన్ని నిర్మించారంట. ఒకే పని కాదంట, అందరూ ఒకే పని. ఇప్పుడు అక్కడ ఉండేది అందరూ బోధకుల్లా అంటే అందరూ బోధించే వాళ్ళ, అందరూ వాద్యం వాయించే వాళ్ళ, ఒక్కొక్కరికి ఏముంది ఒక్కొక్క పని. అందుకనే సంఘం అంటే అపోస్తులుగా నియమించారు. అపోస్తులు అంటే ఏం అర్థమా? 50 ఏళ్ళ 12 ఉందో రాజ ఉరుపులు అంటారు. కింగ్ ఏమంటదండి? రాజా ఉరుపుకల్ అంటారు. అది తెలుసులే, ఇంగ్లీష్లో ఏం రాదు. అది అంతా కూడా ఒక్కొక్కటి కూడా ఆ 12 అవయములు పోల్చికే పెట్టారు. అక్కడ కూడా అపోస్తులు అంటే 12 అపోస్తులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఈ అవయములు కంపేర్ చేసి శరీర అవయమునికి అది ఆత్మీయమైన అవయానికి ఏముంది. ఇప్పుడు సంఘంలో అన్ని ఒకే పని చేశారు. అక్కడ అపోస్తుల్లో బాగా బోధించే వాళ్ళు బాగా స్పీచ్ చేసి అనేకులను ఆకర్షించి రక్షించేది ఎవరుగా పనిచ్చారు?
అపోస్తలుల కంటే ఎక్కువ అందరికీ ఇలా ఎక్కువ ప్రాముఖ్యంగా సంఘంలో అప్పుడు చేసింది అపోస్తలు పేతురు, ఆయన తర్వాత ఎవరు అపోస్తలైన పౌలు గారు. మిగతా వాళ్ళు ఎప్పుడో చాలా కాలంలో చివరిగా వచ్చి ఏం చేశారు, ఆయన ఉన్న మాత్రం ఎవరు చేశారు, అక్కడ ఉన్నారు అది చెప్తారు. మేము బోధించేటందుకు ప్రార్థించేటప్పుడు మాత్రం ఏం చేస్తాము, ధరించుంటాం. మీరేం చేయండి, అందరినీ కొందరు ఎంచుకోండి, 7 మంది మీద చేతులు ఉంచి వీళ్ళు ఏం చేయండి, విచారణ చేయుటకును, విధవరాండ్రను పరామర్శించుటకును, అందరికీ ఆహారము పంచిపెట్టుటకును కొందరు ఏం చేశారు. అప్పుడు మేమేం చేసే పని, మేమేం పని, ఎవరికి ఏం పని ఇచ్చారు, ఏం చేసుకున్నారు వాళ్ళు, దేవుని వాక్యమును బోధించుటకును ప్రార్థించుటకును. ఇప్పుడు చూడండి, అప్పుడు అది అన్నారు. అప్పుడు సంఘం అంటే అనేకులు ఉంటారు, మల్టీ టాలెంటెడ్, అన్ని పని కలిగిన వాళ్ళు ఉంటారు, అన్ని విశ్వాసం కలిగిన వాళ్ళు. చూడండి, ఇప్పుడు ఆలయంలో పనిచేసేటప్పుడు అక్కడ అనేకులకు ఎలాంటి టాలెంట్ ఇచ్చారు ఆయన దేవుడు, అన్నిటికీ ఏం చేశారు, ఒక్కొక్కటి ఇచ్చారు. ఒకటి ఒకే రాయి కదా, అనేక రాయి ఏం చేయబడుతుంది, ఒక్కొక్కటిగా కట్టబడుతుంది. అది చెప్తున్నారు ఇక్కడ చెప్పేటప్పుడు. అది చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా అందరికీ చాలా బలములు ఇచ్చారు, వేరు విధమైన పని ఇచ్చారు. అది చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు. దాన్ని అంతా కూడా ఆయన ఏం చేయలే, దాన్ని డివైడ్ చేసి చూడలే, దాన్ని విభజించి చూడలే ఆయన. అయ్యో ఇది చిన్న పని సులకణంగా, పెద్ద పని చూడ, దేవుడు అలా చూసేందా. అందరినీ దేవుడు ఏం చేశారో ఆయన ప్రణాళిక పెట్టి ఉన్నాడు ప్రతి వాళ్ళ మీద. చిన్న పనే కావచ్చు, పెద్ద పనే కావచ్చు, కానీ దేవుడు ఎన్నుకున్నాడు వాళ్ళని. పెద్ద పని చేసే కొరకు పెద్దవాళ్ళని ఎన్నుకున్నారు, చిన్న పని చేయడానికి చిన్నవాళ్ళు. ఎవరో ఒకరు ఆయన కావాలా. ఎందుకంటే ఒకరిని పని మూలంగా ఇంకొకరికి వంతు నెరవేర్చబడతాయంట. ఇప్పుడు ఆ బోధించే వాళ్ళు చక్కగా దేవుని వాక్యం, దేవుని చిత్త ప్రకారంగా బోధిస్తే విశ్వాసులైన ప్రతి విశ్వాసం ఏం చేయబడుతుంది, విశ్వాసం పుట్టించి విశ్వాసం ఏమవుతారు, వాళ్ళు పెరుగుతారు. వాళ్ళంతా వాళ్ళు ధ్యానించేటప్పుడు ఏం అవ్వలేరు, కొన్ని విషయాన్ని నేర్చుకోలేరు. అప్పుడు ఎందుకు నియమించారు ఇతన్ని, దేవుని వాక్యమును ఏం చేయాలి, జాగ్రత్తగా వినిన వారు విశ్వాసములో నడిచినట్లు బోధించాలి. అది కంటే వాక్యములు దీన్ని ఏమాత్రం కూడా ఏం చేయకూడదు, ఒకటేం తొలగించకూడదు, ఒకటేం చేయకూడదు, చేర్చకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చేయాలి. అదిదా. అప్పుడు ఎందుకు, అప్పుడు ఈ ఒక అవయం వల్ల అవయం ఏం చేయబడాల, విశ్వాసం తృప్తి పడుతుంది, అభివృద్ధి చెందపడుతుంది. అదిదా ఇక్కడ చూడవచ్చు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక్క అవయమే అన్ని పని చేయడానికి స్వీయ పని నెరవేరు, అంటే స్వార్థముగా నేనే సమస్య చేసుకుంటాను అనే ఏ అవయమని కూడా సాధ్యం కాదంట. అలాంటి ఇవ్వలేదంట దేవుడు. ఈరోజు హార్ట్ పని చేయలేదు, కొంచెం రెస్ట్ ఎత్తుకొని నేను పని చేసేస్తానని లివర్ చెప్పలేదంట. లివర్ పని లివరే చేయాల, హార్ట్ పని హార్టే చేయాల. ఈరోజు నాకు అక్కర్లేదు హార్ట్ పంపింగ్ వద్దు, నాకు నేను మానుకుంటానంటే అది అవయం ఏమైపోతుంది. అలాగే ఇక్కడ చేసినప్పుడు, అలాగే ఇక్కడ సంఘం అనే అంగములో ఒక్కొక్క పనికి ఒక నియమింపబడి దేవుని చిత్తమే ఉన్నది. కానీ ఒకరే అన్ని పని చేయడానికి నేను స్వేచ్ఛగా నా సొంతంగా చేస్తాను, నాకు ఎక్కడ అవసరం అనే ఏ అవయము చెప్పడానికి సాధ్యం కాదు. అలా దేవుడు పెట్టలేదంట. ఎందుకంటే అలా చేసేది సంఘం ఒక అందం ఉండదంట. సంఘం ఒక అందం అంటే అందరూ కలిసి చేసేదంట. సంఘము ఒక అందంగా ఉంటుందంటే అందరూ కలిసి చేసేదంట. ఒకరే చేసే సంఘమైన అంగం కాదంట, అవయం కాదంట, అది దేవునికి పరిపూర్ణత రాదంట. ఎంత బాగా చెప్పారు చూడండి. ஒருவரை எல்லாம் என சுய நிறைவு సభയിൽ ఉరిపి సాధ్యమిல்லை. మాత్రం అది సాధ్యం కాని పని. ఒక్కడే నేను అన్ని చేసుకుంటాను అనేది దేవునికి సాధ్యమే కాదంట. ఎందుకంటే అందరూ అవయము అన్ని ఆయన శిరస్సు ఉన్నాడు. ఆ శిరస్సు ఆలోచన ప్రకారం వెళ్తూ ఉంటే ఈ శరీరానికి ఎలా ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, అన్ని సమృద్ధిగా ఉంటుంది, కొదవ లేకుండా. అదే కదా. అప్పుడు నేను శిరస్సు చెప్పేది వినంటే
నా ఇష్టానికి చేస్తున్న ఆ ఆర్ట్ చేస్తే నా ఇష్టానికి వాటికి ఏం చేయపడు, అన్నిట్లో కంట్రోల్. అందుకంటారు కొందరు, ఏమండి ఆయన సరిగా డ్రెస్ వేసుకోలేదు అట్లా ఉన్నాడంటే ఆయనకి మనసు, ఆయనకి మతి చలించిపోయింది అంటారు. ఏమంటారు? మతి చెల్లించి. ఎందుకు చెల్లించింది? బ్రెయిన్ సరిగా వర్క్. అది ఆ మది అనేది ఏమైపోయింది, సరిగా చేయవలసిన పనిని చేయలేక వదిలేసింది కాబట్టి శరీరం మొత్తం ఏమైపోతుంది. అలాగే ఇప్పుడు పోయి శరీరం మధ్య చెల్లించిపోయిందని పోయి వేరే ఆమె పోయి చేయగలుగుతుందా? మధ్య చెల్లించే పని చేయగలుగుతుందా? చేయలేంది అది. అప్పుడు శిరస్సు ఏం చేస్తేనే అది ప్రకారమే బాడీ అంతా అడిక్ట్ అయి ఉంటాయి. దానికే బానిసత్వం అవ్వాల. అదే క్రీస్తు అనే శిరస్సు ఉన్నాడు మనకి. ఆయనకి బానిసలుగా మనం ఉంటేనే ఈ అవయం చక్కగా పనిచేస్తుంది. లేకపోతే దానికి విరోధంగా చేస్తారంటే ఇది అవయం కాదు, ఇది మెంటల్ రిటైర్డ్ అంటారు. ఏమైపోయింది, పిచ్చి పట్టిపోయింది అంటారు. అలాగే ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడండి. మీ అందరు కూడా ఒక్కరే అన్ని పని చేస్తాననేది అది సంఘం ఒక అభివృద్ధి కాదంట, సంఘ తీర్మానం కాదంట, సంఘం ఏర్పాటు కాదంట. అందరూ కలిసి ఎలా ఒక్కొక్క అవయం అమర్చారో అన్ని అవయములు కలిసి చేస్తేనే సంఘం ఒక అందం వస్తుందంట. మన అవయం అన్ని బాగా పనిచేస్తే మనం ఎలా ఉన్నాము? ఆరోగ్యం ఉంటామా? ఏమప్పా ఎలా ఉన్నామంటే చాలా బాగున్నానండి. మళ్ళీ బాగలేకపోతే ఏమంటారు? ఎందుకు చెప్తారండి? నడిచినా కాలు నొప్పి, కూర్చున్నా తొడ నొప్పి, లేచినా ఎన్ని నొప్పిలే. ఎందుకండి? ఏమో తెలియదు, బాడీ డల్గా ఉన్నాయి. ఎందుకు? అవయం అన్ని చక్కగా పని చేయించాలి. మీరు ఏమండి వాకింగ్ పోతారా? నాకు అలవాట్లేదండి. మరి ఎంత బాగుంటుంది? ఎండకి తిరుగుతారా? 20 నిమిషాలు ఎండ తిరగాలండి, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. ఎండ అలవాట్లేదండి. ఎట్లా? దేవుడు ఈ బాడీకి సమ్ టైం ఖచ్చితంగా మినిమం 1 అవర్ ఎండలో ఉండాలా, మినిమం ½ అన్ అవర్ 40 నిమిషాలు వాకింగ్ చేయాలా, వ్యాయామం మంచిది అని నియమించారు. మనమే అవంతా వదిలేసి బాగలేదు అంటే ఎవరు తప్పది? అది ఇక్కడ చెప్పినప్పుడు మనము ఈ ఆత్మీయమైన ఆహారము ఎలా సమయానికి ఇస్తామో అలాగే శరీర అవయం సమయం ఇస్తామో కరెక్ట్గా పనిచేస్తుంది. అభివృద్ధి చెంద, లేకపోతే అన్ని డల్ అయిపోతాయి. అదే చెప్తాను. అప్పుడు ఏమి చూడండి 94 కీర్తన 9వ వచనం చూసినప్పుడు, చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఇదంతా కలగ చేసింది ఆయనే కదా. మన కలగ చేసి ఆయనకి ఎందుకంటే మనం ఒక మాట అంటాం, ఎలా కలగ చేశారంట మనల్ని? దేవుడిని పోలికి చెప్పున తన రూపం చెప్పున. ఇప్పుడు మనకే కళ్ళు పెట్టిండే దేవుడికి ఆయన చూడడా? ఆయన వినడా? మన చెవి పెట్టి ఆయన వినడా? ఆయన చూస్తున్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ, బాగా చెప్తున్నాడు. ఏమంటే ఒక్కొక్క అవయం కూడా ఒక్కొక్క పని కొరకు ఆయన చక్కగా దాన్ని రెడీ చేసి పెట్టారంట. ఏ పని ఎప్పుడు చేయాలా, ఎంత బాగా చూడండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాన కానీ వరదలు కానీ, అది ఐస్ గడ్డ కానీ, అది మంటుటి ఎండ కానీ, ఈ ముక్కు కానీ శ్వాస పీల్చుకోకపోతే పరిస్థితి ఏమి? అయ్యో నాకు వాన వస్తే పడదండి, కొన్ని రోజులు ఆపేస్తానంటే అది శ్వాసం ఏం చేయాలి? ఈ బాడీ మొత్తానికి ఏం చేయాలి? దాన్ని ఏం చేయాలా? పీల్చి ఏం చేసేయాలా? ఇవ్వాలి. అది దానికి నియమించింది అదే, నిర్మాణం అంతే. అదిదా. అలాగే చూడండి నిర్గమకాండము 4:11, యెహోవా మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణినే గాని, చెవిటివాణినే గాని, దృష్టిగల వాణినే గాని, గ్రుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఎంత బాగా చెప్తారు, నేనే కదా సమస్తం. అప్పుడు ఎవరు ఎలా ఉండాలని ఎవరు నియమించారు? ఇప్పుడు దేవుని చిత్తం వచ్చి ఆ రోజు యోహాన్ తండ్రి జకర్యా ఉన్నాడు, ఆలయంలో వెళ్ళారు. అక్కడ వచ్చి గాబ్రియల్ దూత చెప్తుంది, ఈ మరి జరుగుతుంది,
నీకు బిడ్డ పుడతారు, అతను ఇలా అవుతాడు, ఇలా ఉంటాడు, ఇలా పేరు పెట్టంటే ఇదంతా నేను ఎలా నమ్మేది, ఎలా జరిగేది అంటాడు. అప్పుడు ఏమంటారు దూత, దాన్ని జరిగే వరకు నువ్వేం చేయవద్దు, మూపాడుకుంటాడు, అయిపోయింది. చూడండి, ఆయన కదా కలిగించారు. ఇప్పుడు ఏమి నువ్వు కొన్ని విషయం నమ్మనంటావు, సరే జరిగే వరకు ఏం చేయి, నువ్వు మూగాడుగా ఉండు అంతే. ఆయన ఆపేశాడు అంతే, ఆగిపోయింది. ఎప్పుడు ఓపెన్ అవుతుంది తెలుసా? ఆ బిడ్డ పుట్టి పేరు పెట్టాలని అడగతారు పోయి, ఏం పేరు అంటే ఆమె అది చెప్తారు, ఈయన అది చెప్తారు, ఇదేమి మీ వంశం రాణి పేరు చెప్తారు అంటే ఇది ఎవరు చెప్పింది? దేవుడు ఆల్రెడీ దేవదూత ద్వారా చెప్పేసి ఉన్నారు. ఆయన పలక తమ్మని రాసి చూసినప్పుడు ఏమైపోతుంది, నోరు ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూసేసిన కల్లారా, ఇప్పుడు ఓపెన్ చేసుకో, అదిదా. అప్పుడు ఆయన టైం ఆయన నిర్ణయించున్నాడు. ఆయన నిర్ణయించింది మనకు తెలుసు కదా. ఇప్పుడు ఆయన చెప్పి ఉన్నాడు ఆయన దగ్గర, నువ్వు అలాగే చేయాలని అదే చేసేయాలా. చేసినప్పుడే అది కరెక్ట్గా సక్సెస్ అవుతుంది. విరోధంగా చేస్తే ఇప్పుడు చూడు, ఆయన బాప్తిస్మ యోహాను ఆయన చెప్పిన ప్రకారం, వాళ్ళ తండ్రి చెప్పిన ప్రకారం ఆయన ఆ పేరు పెట్టాల్సిందే. ఆ వంశంలో రాదు, అది వంశం లేదు, అది చెప్తాది. ఏమి మీ వంశం లేదు, ఈ పేరు చెప్తున్నావు. దేవుడు ఆల్రెడీ ఏం చేసినారు, వాళ్ళకి నిర్ణయించారు, తీర్మానించారు, ఈ పేరు పెట్టాలని అదే పెట్టాలా. ఇక్కడ పోయి నువ్వు వంశము వాళ్ళ జనాలు చూస్తే పరిస్థితి ఏమే, అవి దేవుని వాక్యం ఏమవుతాడు, ఆయన మీరు నువ్వు అవుతాడు. అది కాదు అది. అప్పుడు దేవుని వాక్యం నెరవేర్చినప్పుడు ఏం చేయబడింది, ఆ అవయం ఏం చేయింది, ఓపెన్ అంటే ఓపెన్ అయిపోయింది ఈరోజు. అప్పుడు చూడండి ఎంత చక్కగా ఉంది. అలాగే సంఘము అభివృద్ధి చెందడానికి నానా విధమైన పని కల్పించిన ప్రతి వారిని దేవుని ఒక్కొక్క అవయముగా ఎంచి సంఘం అనే అంగములో అమర్చి ఉన్నారు. అదిదా సంఘం ఒక అందము. సంఘం ఒక అందం ఏమి, ఈ శరీరం పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉంటుంది, చక్కగా అన్ని మీరు వేసుకొని బాగా ట్రిప్గా ఉండండి ఎలా అంటారు, ఎలా అనేవారు, ఏమప్ప అంత బాగా రెడీ అన్నావు, ఏమి ఫంక్షన్ ఏదో ఒకటి అంటారు కదా. అలాగే ఇక్కడ అది మన అవయవానికి ఎప్పుడైతే దేవుని ఆత్మీయమైన విషయాన్ని ఎక్కువ చేస్తామో మన ఆ వాక్యం, అప్పుడు ఏం చేస్తుంది, అద్భుతం చెందుతుంది. చూడండి 23 ఇర్మియా 23-24 వచనాలు. ఇర్మియా గ్రంథము 23-23. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కాడా? నేను భూమి ఆకాశంలో ఎందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. 24 కూడా 2 చదివాను. చూసారా, నేను దూరమున ఉన్న వారికి సమీపం ఉన్న వారికి మాత్రమేనా, దూరమున ఉన్న వారికి కూడా ఎవరు ఏమంట, ఆయన దేవుడను కానా? ఆయనే అంతా. ఈ ఎక్కడన్నా ఉన్న నువ్వు ఎవరైనా దాంగగలుగుతాడా? చాలా మందికి ఈ ఒక వివేచన జ్ఞానం లేదు, ఏదో చేసేసి ఎవరు చూడలేదు అనుకుంటున్నారు. ఆయన దూరంలో ఉన్న వాళ్ళకైనా సమీపంలో ఎంత ఏం చేసేవాడు, ఆయన చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు. ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము, ఏం ధ్యానిస్తున్నాము, మనం ఏం నేర్చుకున్నాము, ఏం నేర్పించారు. ఆయన దగ్గర ఎన్ని లిస్టు ఉన్నాయి మన గురించి, మనం నేర్పించిన విషయం ఎన్నో ఉన్నాయి. ఈ భూమిలో ఎందరికో లేని అతి ఖరీదైన చాలా వాల్యుబుల్ అయిన విషయాన్ని మీకు ఇచ్చానే, అది సామాన్యంగా ఇంత వాల్యూ చేయలేము కదా. ఆ జీవ మార్గమును మనకి ఇచ్చున్నారే, ఆ పరలోక మార్గాన్ని మనకి ఓపెన్ చేసి చక్కగా ఒక బిడ్డకి పాలు తాగిచ్చేసారు మనకి. ఎంత అందంగా పెరిగి పెంచేశారే, అదిదా. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎంత బాగా అంటాడు చూడు, నాకు ఏది కానీ ఏం లేదండి. 23 ఏం చెప్తున్నారు, దూరమున నేను సమీపంలో నుండి దేవుడను మాత్రమేనా, దూరంలో నుండి దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడు ఎవడైనా కలడా? రహస్యంగా ఎవరైనా దాక్కుంటాను ఏమైనా అవుతుంది చేస్తానంటే అవుతుందా? మీరు మాట్లాడిన అవ్వదు, మీరు దాక్కోలేరు. అయితే చాలా మంది ఆ వివేకం లేకుండా ఏదేదో చేస్తారు. ఆయనకు విరోధంగా మాట్లాడేది ఒక వంతు అయితే, ఆమె విరోధంగా చేసేది ఇంకొక వంతు. అప్పుడు ఎంత బాధ. ఆయన చూస్తున్నాడు, ఆయన ఒక భయం కూడా లేదు. అదే అన్నాడు, నేను దూరస్తులకు సమీపంగా నేను ఉన్నాను కదా. నేను భూమి ఆకాశంలో ఎందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు.
అప్పుడు చూడండి, అప్పుడు శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ, అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ. అప్పుడు ఏమి అన్ని 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 ఒక్కొక్కటి నియమించున్నారు. అన్నిటికీ ఇప్పుడు నోరు అనుకోవచ్చు, ఏమి అది ఎప్పుడు మాట్లాడాలా, ఆహారం తీసుకోవాలి, అదే దాని పని. దానికి పని ఎంత చేసినప్పుడు శరీరం అంతా ఏమవుతుంది, ఆరోగ్యం పోతుంది. నేను నోరు ఈరోజు స్ట్రైక్ చేసిన అనుకో, నేను ఏం పుచ్చుకోను అవదు అంటే మరి శరీరం ఏమైపోవాలా, అరే ఈ నోరు ఏమి చిక్కలతో మరి ఉంది, ఈరోజు డిసైడ్ చేసేది ఈరోజు స్ట్రైక్ చేసేస్తే మన పరిస్థితి ఏమి చూడండి. ఒకసారి నోరు డిసైడ్ అయిపోతే నేను ఈరోజు తీసుకోను అంటే అయిపోయి, అప్పుడు ఆ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు అంతా అందరూ ఏమో వాళ్ళ అందరూ బాడీ అంతే, అన్ని బాడీ కంట్రోల్ అవ్వాల్సిందే. చూడండి, ఎప్పుడు ఒక్కొక్కసారి నోరు తీసుకోవాలి అనుకుంటే కూడా స్టమక్ స్ట్రైక్ చేసేస్తుంది, నాకు ఏది వద్దు ఈరోజు, ఎందుకంటే పంపించినా రిటర్న్ పంపించేస్తానంటుంది. క్రిస్టియన్ కొట్టేస్తానంటే వాంతి వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది, నోరు అనుకున్నా కూడా ఏం చేయదండి. అప్పుడు నోరు అనుకుంటా ఇది ఏంది, ఇది నేను ఒకరోజు ఆపితే వాడు ఒకరోజు ఆపేస్తాడే. చూడండి, అప్పుడు ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఇది ఇచ్చినాడు, ఒక్కొక్క ఒక పరిధి, ఒక లిమిట్స్, ఒక పని ఒక్కొక్కటి ఇచ్చారు. ఆ అవయము అలాగే సంఘము అనే ఆ అంగములో అనేకులు ఉన్నారు. అనేకులకు ఒక్కొక్క అవయముగా ఏర్పరచుకున్నారు. ఏ అవయం ఏమో మనకు ఎరిగించి వాటి పని చేయాలా. అక్కడ వచ్చి ఎవరు కూడా ఈ అవయం కాదు నువ్వు వద్దు అని చెప్పడానికి ఏ ఒక్కరికి అర్హత లేదు, అరుగులు కారు అని చెప్పేంత మాత్రం. మనం ఇప్పుడు చెప్పా కదా, కళ్ళు చెప్పేంత మాత్రం నేను చెవి లెక్క కాకపోతున్నా పోను కదా. ఇది మనకు విశ్వాసం ఉండాలి, ఎవరితో కాదు, మనం దేవునితోనే. చాలా మంది కాకపోతా అని అనుకోని ఏమైపోయింది, ఎవరు ఏమి చేయకూడదు, చెప్పకూడదు కదా, దేవునికి వ్యతిరేకం కదా. ఆయన అవయంగా ఏర్పరిచేసి ఈ అవయం నాకు వద్దంటే, నాకు ఈ అవయం వద్దు దేవుడా అంటే ఎలా చెప్పని అవుతుంది, అది పరిపూర్ణంగా ఉంటుందా. ఆ కాలంలో అవయం ఒక బలి ఇవ్వాలంటే ఆ బలి ఇచ్చే ఒక ఎద్దు కానీ దూడని గొర్రె ఎలా ఉండాలి, అవేమో పరిపూర్ణంగా లోపం లేనిది ఉండాలా. లోపమైంది ఏం లేకూడదు దేవుని దగ్గర, రిజెక్ట్ అది ఎత్తుకొని రాకూడదు. అలాగే దేవుడిని ఎంత వచ్చిన మనం ఈ అవయము కాదంటే, ఈ అవయం కూడదంటే, ఈ నోరు తప్పు మాట్లాడింది ఎవడే నోరు వద్దంటే, అది డిసైడ్ చేసేది నువ్వు కాదు, ఆయన అమర్చి ఉన్నాడు. ఆయన డిసైడ్ చేసి తీర్మానించి ఏర్పరిచి అమర్చి ఉన్నాడు ఆయన. ఎంత బాగా చెప్తారు చూడండి. తర్వాత ఏమవుతాను 18 1 కొరింథీ 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. చూసారా, అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను ఉందా, అమర్చనుందా, నుంచెను. చూసారా, అప్పుడు సంఘం అనే ఒక శరీరమైన ఒక సంఘము ఒక శరీరమైన అవయముగా ఏం చేశారు దేవుడు. ప్రతి విశ్వాసిని కూడా ఒక్కొక్క దేహములో అంగముగా ఏం చేశారు, ఏర్పరుచున్నారు. సంఘం అనే ఆ శరీరం అనే విశ్వాసులందరూ కూడా ఒక్కొక్క అవయములుగా దేవుడు ఏర్పరుచున్నాడు. అయితే ఏ అవయము కానీ నాకు ఈ యొక్క అవయము వద్దు అని ఏం చేయదే, చెప్పే అర్హత లేదంట. ఉరిమ ఇల్లై చెప్పే అర్హత ఏ ఒక అవయముకి ఏం లేదది. దేవుడే దాన్ని ఏం చేశారు, ఎందుకంటే దేవుడు తాము ప్రతి అవయముని ఎంతో ప్రేమతో ఒక్కొక్క అవయమును కూడా అక్కడక్కడ ఆయనే నియమించి దాన్ని నిర్మించాడంట. ప్రతి అవయం ఎక్కడ ఎలా ఉంటనే చేశారంట, ఇష్టపడి చేశారంట. ఆయన దానే చాలా తాము విరింబి అంటే ఆయన ప్రేమించి ఇష్టపడి చాలా ఆయన ఆశతో పెట్టాడంట ప్రతి అవయమును. ఆయన నియమించుకున్నాడు ఈ అవయం ఎక్కడ ఉండాలా, ఈ అవయం ఎలా పెట్టాలా అని ఆయన తీర్మానించి నిర్ణయించి పెట్టిందంట. నువ్వు కాదంటే చూడండి అప్పుడు ఎంత బాగుంది. అప్పుడు అయితే దేవుడు తామే అవయములంతా నియమించాడు. ఇది
మనిషి నిర్ణయిత కాదంట. ఆ అవయవం నిర్ణయించింది ఎవరు? దేవుడు. దేవుడు తీర్మానించి నియమించి ఉంచాడంట. ఇది మనుషులు తీర్మానించింది కాదు. డంబము, సిరిమై ఉంటుంది, పెరుమై సిరిమై, ఒకరిని తక్కువగా చూడడం ఏమంట, తక్కువ చేసి ఒకడు డంబముగా మాట్లాడేది, ఒకరిని తక్కువ చూసేది, ఈ భేదము అంట మనిషి చూపులో ఉందంట. ఇవంతా ఎక్కడ ఉంది? అయితే దేవుణ్ణి ప్రతి ఒక్కొక్కరిని కూడా అవయముగా, అది చాలా అవశ్యముగా దేవుడు ఎక్కడ ఏ అవయము ఉంచాలని ఆయన ప్రణాళికతో ఏర్పరిచి ఉంచిందంట. ఇది ఏ ఒక్కరు కూడా ఏ అవయవం కూడా పురకండి అంటే తీసివేసేదానికి అవ్వదంట. తుణీకరించేది అది చిన్నదే కావచ్చు, అదే అది దేవుని చిత్తములో అది పరిపూర్ణ చెందడానికి ఉంటుందంట. చిన్న అవయమైనా అది లేకపోతే శరీరం ఏం చేయబడదు, పరిపూర్ణంగా జీవించదు, పరిపూర్ణత లేదు. చాలా మంది చూడండి, ఏమండి ఇలా డల్ అయిపోయినారంటే, అయ్యో ఒక కిడ్నీ పని చేయలేదండి, తీసేశారు. అప్పుడు ఒక కిడ్నీ పని చేయకపోతే ఆ మనిషి ఏమైపోతాడు? తన సమస్త బలములు ఏం చేశాడు? సగము కోల్పోతాడు. ఆయన ఇష్టానికి తినలేడు. ఇప్పుడు ఇంతకు ముందు ఏది తిన్నా ఇప్పుడు లేదండి, ఒక కిడ్నీ కాబట్టి ఇలాంటి ఫుడ్ తీసుకోవాలా, కిడ్నీకి ఏది మంచిదో ఏది అరిగిస్తుందో అది తీసుకోవాలా. ఎక్కువ ఫ్యాట్ అయిన ఐటమ్ వద్దంటాడు, ఎక్కువ కెమికల్ ఐటమ్ వద్దంటారు, నాన్ వెజ్ అవాయిడ్ చేయమంటారు. అర్థమైందా? అప్పుడు ఎందుకంటే ఒక అవయవం ఏమైపోయింది, ఆయనకి లోపము చెడిపోయింది. అప్పుడు చూసినప్పుడు అదే అంటావు, ఏ అవయమును కూడా మనం ఎవరు ఏం చేయలేమంట, తుణీకరించేది, తోసివేసేది, దాన్ని తీసివేసిన అవ్వదు. ఎందుకంటే అది శరీరానికి పరిపూర్ణత చూపదు. అందం రాదంట, శరీరం ఏమవుదంట, అందము కోల్పోతుంది, పరిపూర్ణత కోల్పోయింది. చూసారా? అది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మంచి సోల్జర్గా కావాలా, సోల్జర్ కావాలని ఆయనకి ఒక 4,000 లేవు సార్, ఎట్లా చేసి తీసుకోండి అంటే తీసుకుంటారా? సోల్జర్ అంటే ముఖ్యంగా చేతులు కానీ కాళ్ళు కానీ ఏముండాల, వేలు ఉండాలి. ఇప్పుడు చేతిలో ఏదో ఒక చేతిలో ఒక 2,000 లేవు అనుకోండి, ఎలా వాళ్ళని మెటీరియల్ తీసుకుంటారు? ఆ సోల్జర్కి ఏం ముఖ్యమో, గన్ను పట్టుకోవడానికి కావాలి, చెయ్యి లేకపోతే వేలు లేకపోతే పరిస్థితి. అప్పుడు చూడండి, అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు, ఎక్కడ ఏ పని చేయలేరు, సోల్జర్ చేయలేదు, నేను యుద్ధంలో పోరాటలేదు. అప్పుడు అలాగే ఒక అవయవం తక్కువ ఉంది అనేటప్పుడు ఏది విషయంలో ఏ పని, ఇప్పుడు ఏదో వర్క్ చేయాలనుకోండి, మంచి నేను కవిగా ఉండాలండి అన్నప్పుడు కవికి ఏ ముఖ్యమో, మంచి ఏళ్ళు రాసేదానికి కావాలా, ఫింగర్ లేకపోతే, మంచి సింగింగ్ చేయాలండి నాకు అన్నప్పుడు ఆయనకి ఏ ముఖ్యమో, స్వరము, నోరు బాగుండాలి. నాకు మాట రావండి, మూగం అయిపోయినాను, సింగింగ్ చేయాలంటే. అప్పుడు చూడండి, అప్పుడు అలాగే ఒక్కొక్క అవయవం కూడా ఏ అవయముని కూడా తోసివేసేది, తీసివేసేది వద్దనే దానికి అవకాశమే లేదంట. అది చిన్నదే కానీ పెద్దదే కానీ దేవుడు వాటిని ఆ శరీరంలో అమర్చి ఉన్నారు. అదిదా దానికి పరిపూర్ణత. అవయమునికి ఆ శరీరమునికి ఏమి, ఆ శరీరం అనే అంగములో అది ఒక భాగము, అది ఒక వంతు. ఆ వంతు లేకపోతే, అందుకే ప్రకటన చాలా మంది చెప్తారు, నీ కళ్ళు ఏమైపోయింది ప్రకటనలో, కళ్ళుండి గుడ్డివాడిగా ఉన్నావు, అందువల్ల నా దగ్గర ఏం తీసుకుంటున్నారు, కళ్ళుకు ఏం వేస్తాను, కాటుకు వేస్తాను. చూడండి, అప్పుడు ఏమి అది ఏం చేయాలి, దాన్ని చెడి చేయాలా. ఒక అవయవం ఏమైనా అయిపోతే ఇంకొక ఏం చేయాలా, మనం దాన్ని బాగు చేయాలి. అది పరిపూర్ణత. ఇక్కడ చెప్తున్నాడు, ఏ అవయమును ఏమి తీసివేయడానికి లేదు, తోసివేయడానికి లేదు, కొరత చెప్పడానికి లేదు, వాటిని బాధ పెట్టడానికి లేదు. అది కాదంట. ఏ అవయం ఏమైనా బాధ పెడతాదా? మన అవయములు ఏదైనా ఒకటి బాధ పెడతాదా? చూడండి, ఏ అవయం ఏది బాధ పెట్టడానికి లేదు. అయితే ఒక అవయానికి మేలు చేస్తాయంట. ఎందుకంటే మన శరీరంలో ఉన్న అవయములు అన్నిటికీ దేవుడు పెట్టిన గుణం ఏమంటే, ప్రతి అవయం కూడా దానికి ఎనర్జీ ఎక్కువ పోతే దాన్ని తగిన మాత్రం తీసుకొని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 80 మూత అది పోతుంది అనుకోండి, 80%, దానికి 50 కావాలా.
50 తర్వాత 30 ఎక్సెస్ ఉంది కదా, ఎక్సెస్ ఉండేదాన్ని పక్క అవయం ఏం చేస్తుందంట, అది ట్రాన్స్ఫర్ చేసేస్తుంది, పంపబడుతుంది అంట. అది పోయినప్పుడు దానికి 10 కావాలా, ఇంకా 20 మిగులుతుంది అనుకోండి, అవి 10% తీసుకొని 20% పక్క అవయం ఏం చేస్తుందంట. ఇది శరీర అవయములు అన్ని పెట్టారు, కానీ ఇంకొక అవయం లేదు కదా, వచ్చినప్పుడు నేను తీసుకుంటాను తీసుకోదంట. ఏ అవయమునకు పంపబడేది దానికే, ఎక్సెస్ అయ్యింది ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇంకొక అవయం ఏం చేయదు, దొంగలించదు, మోసం చేయదు. అవయమునికి మేలు చేసేది మాత్రమే ఉంది, కీడు చేసే గుణం ఏమి లేదు, దేవుడు పెట్టలేదు. కాబట్టి బతికున్నాం, లేకపోతే ఒక్కొక్క అవయం అవి తినేసి ఉంటుంది. మనుషులు మారి అయితే ఒక్కొక్క అవయం ఏం చేసేసి ఉంటుంది, తినివేసి మోసం చేసి ఎప్పుడు చచ్చిపోయిన వాళ్ళము. ఏమంటారు చెప్తారు కదా, కంచెన ఏం చేస్తుందంట, మరి పెట్టిన ప్రధాన దూతగా పెట్టిన ఏం చేశాడు లూసిఫర్, కాపాడమని రక్షకుడుగా కెరూబుగా పెడితే ఏం చేసేసాడు అతనే, వాళ్ళని పాపంలో పడవేసి వాళ్ళని మింగివేశాడు. వాళ్ళని ఈరోజు ఇంత పరిస్థితి మూల కారణం ఎవరు, అతను చేసిన. ఎందుకంటే నేను అంత ఉన్నతంగా ఉండి ఇతన్ని వచ్చి నేను కాపరిగా ఉండాలా, ఇతని కెరూబుగా ఉండాలా అని ఏం చేశాడు, ఆయన గర్వపడ్డాడు. అదే పరిస్థితి, కంచె ఏం చేసింది, మేసేసినట్టు పరిస్థితి అయిపోయింది. అలాగే ఇక్కడ అవయం ఏది కూడా ఒక అవయం చెడపడానికో ఒక అవయం నాశనం చేయడానికి దేవుడు అనుమతించలే, ఇవ్వాల ఆ పని ఒక అవయముని మేలు చేయడానికి. అలాగే ఇక్కడ సంఘం అనే అంగంలో ఉన్న ప్రతి అవయమున్న మనం కూడా ప్రతి అవయములు అంటే పక్క ఉన్న వారిని మేలు ఏం చేయాలి, వాళ్ళని రక్షించే విధంగానే మన బిహేవింగ్ ఉండాల, మన నడతలు ఉండాల, మన సహవాసం ఉండాల. వాళ్ళకి ఏ విధంగా చేతనే వాళ్ళేం చేయాలి, అంగముగా కట్టపడాల అనే విషయంగానే ఉండాలంట. కానీ మన ఇక్కడ ఇప్పుడు అదంటే అవయముగా ఉంటే ఇక్కడ ఎందుకు పరిస్థితి ఇలా వస్తుంది చూడండి, ఎంత బాగుంది. ఒకే ఆత్మ, నానా విధమైన వరములు, ఒకే శరీరము, నానా విధమైన అవయములు. చూసారా, ఒక ఆత్మ, నానా విధమైన వరములు, ఒకే శరీరము, నానా విధమైన అవయములు. ఒక్కొక్క అవయమును ఒక పని, ఆ చిన్నదే కానీ పెద్దదే కానీ ఎంత అండి ఒక ఇదైనా కూడా ఆ సేవ అనేది దేవుని చిత్త ప్రకారంగా నిర్ణయించబడిందంట. ఇవంతా కూడా ఎలా చేశారంట, దేవుడు తన చిత్త ప్రకారం నిర్ణయించారంట. ఒకే ఆత్మ, నానా విధ మరములు, ఒకే శరీరము, నానా విధ అవయములు. ఇవంతా కూడా ప్రతి వారిని చిన్న పనే కానీ పెద్ద గొప్ప పనే కానీ దేవుని తన చిత్త ప్రకారంగా నిర్ణయించి తీర్మానించబడ్డదండి. ఒక శరీరంలో ఒక చిన్న నరమే కానీ అది ఒక పనితనాన్ని కోల్పోతే ఈ శరీరం అంతా ఏమైపోతుందంట, బాధపడుతుందంట. ఎందుకంటే ఏదో ఒక నరము శరీరంలో ఉన్న ఏదో ఒక నరము దాని పనిని కోల్పోతే, దాని పని చేయకుండా అయిపోయిందంటే శరీరం అంతా బాధపడుతుంది. అలాగే సంఘం అనే ఆ చిన్న ఒక అవయముగా ఉన్న ఏ ఒక్కరిని మనము తోసివేసేది, వాళ్ళని తుణీకరించేది, వాళ్ళని ఏ విధంగా బాధ పెట్టేది, అది సంఘం అనే పరిపూర్ణతకి ఎదగదంట. ఆ సంఘం ఎలాంటిది కాదంట, పరిపూర్ణమైన సంఘంగా ఉండదంట. ఎందుకంటే ఒకరినొకరు అందరు ఏం చేయాలి, ఒకరినొకరిని పూరికొల్పవలను, వాళ్ళని ప్రేరేపణ చేయవలను, వాళ్ళని ఏం చేయాలా, వాళ్ళని పరామర్శించవలను, వాళ్ళని సంపూర్ణతకి వాళ్ళని సాగనీయాలి. అదిదా దేవుని చిత్తము. సంఘం అంటే ఒక్కరే అభివృద్ధి చెందేది కాదు, సంఘం కాదంట. అన్ని అవయములు కలిపి ఏం చేయాలి, అందరినీ అభివృద్ధి పరచాలి, సంరక్షించి ఏం చేయాలి, అన్ని క్షేమాభివృద్ధి కలగజేయాలి. అన్నింటినీ క్షేమాభివృద్ధి కలిగించేదే, అదిదా దేవుని చిత్తం. అలాగే పెట్టారంట అవయము. అలాగే క్రీస్తు సంఘం అనే అవయం కూడా అలాగే ప్రతి ఒక్క అంగములుగా ఉన్న అవయముని ఒక్కొక్కరిని బాగు చేసి తీసుకొని రావాల్సింది దేవుని చిత్తం అంట. అందుకే ఆయన అంటాడు తిమోతిలో, అందరూ సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవల్లని దేవుడు ఇచ్చించున్నాడు. ఏది ఆయనకి ఇష్టమో అందరూ, కొందరు కాదు. చిన్న మంద కావచ్చు, కానీ అక్కడ ఉన్న అందరూ. మనం అనుకుంటాం చిన్న మందే కదా, నేను చేరిపోతాను, అట్ట కాదు. ఇక్కడ ఏర్పరిచే సంఘం. ఎందుకంటే అందరూ సత్యం గురించి అనుభవం జ్ఞానం గలవారే ఉండవల్లని దేవుడు ఇచ్చించుతున్నాడు. అదిదా అందరూ రాసి ఉండ. అదిదా సంఘం అనే అంగముగా ప్రతి అవయమునికి ఉన్న బాధ్యత ఏమంటే
అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరంలో నుంచాను. తన చిత్త ప్రకారంగా ప్రతి అవయము ఆయన ఇష్టపడి పెట్టింది. ఇది ఈ అవయము కావచ్చు, సంఘముని సభ్యులు, ఈ రెండు ఒకటే మ్యాచ్. అందుకే పౌలు గారు ఎక్కువ నిజంగానే గొప్ప సేవకుడు, ఎంత డీప్గా డెప్త్గా రాశారు చూడండి ఆ కాలంలో. ఎందుకంటే అలాంటి పరిస్థితి సంఘంలో వచ్చింది. గొప్ప వాళ్ళని ఒక రంగా చూసేది, వాళ్ళు అనుకుంటే వాళ్ళు కొంత తీసేసేది. అది సంఘం, అది వరల్డ్లో పాతలా ఎలానో, ఇక్కడ అట్లా కాదు కదా. ప్రతి ఒక్కరు పాత కాలంలో పరిశుద్ధ గుడారంలో పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలా? చాలా పరిశుద్ధంగా ఉంటారు. అవయం కొదవ లేకుండా ఉండాలా. అవయములు ఏమేమి ఉండకూడదు. మెయిన్ అవయమే ఇక్కడ మాట్లాడేది అవయం కదా. అలాగే ఇక్కడ కంపేర్ చేసి చూస్తున్నారు వీళ్ళు. నేను దేవుని పని చేయాలంటే ఎలా ఉండాలా? అది వరల్డ్ సాల్వేషన్. అది ఇక్కడ కాదు. ఇది ఇక్కడ ఎవరైనా సరే. చాలా మంది చూడండి, కొందరు ఫారిన్లో ఉన్నారు, కాళ్ళే లేదు ఆయన, కై చెయ్యలేదు. ఎలా చేశారు క్రీస్తు? ఆయన 2 కాళ్ళు లేవు ఆయనకి. ఎన్నో లక్షల మంది రక్షణ పడతారు. ఏమి వాళ్ళని ఇప్పుడు దేనికి ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఇదే విశ్వాసం ద్వారా ఏమైపడతారు? అందరూ పరిపూర్ణ చెందుతారు, నీతిమంతులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, దేవుని ప్రియులు అవుతారు, సేవకులు అవుతారు. అది విశ్వాసం చేత. చూసారా ఎంత చక్కగా ఉంది? అదే ఇప్పుడు మనం చూడాల్సింది యెషయా 46:10. యెషయా 46:10. ఇంకొక 2-3 వచ్చారు, ముగిసేస్తా. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. ఇదంతా తెలియజేసింది ఎవరంట? పూర్వకాలము నుండి ఇప్పటి వరకు జరగబోయేది, ఇంకా జరగవలసిందంతా కూడా తెలియజేసింది ఎవరు? దేవుడు. ఈ చాలా మంది నేర్పించింది ఆయన, జ్ఞానం ఇచ్చింది ఆయన, తెలివిచ్చింది ఆయన. చాలా మంది ఏమనుకుంటారు? నేను కష్టపడాను, నేను చేర్పాను, నేను బోధించాను, నేను 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 ఇక్కడ నేను ఉంది కదా. ఆయనకు మాత్రమే తగిన మాట. ఆ మాటకి చెందిన అరుగుడైన దేవదేవుడు మాత్రమే ఏమంట ఆయన? నేను దేవుడను, నేనే దేవుడను, నన్ను పోలిన వాడెవడనూ లేడు, నన్ను పోలిన వాడు ఎవడు లేడు, నా ఆలోచన నిలుచుననియు, నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకొనదననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరుగని వాటిని, చూడండి, జరుగుని వాటిని తెలియజేయుచున్నాను. ఎవరు తెలిపింది? నేనే నేనే నేనే. ఎన్నిసార్లు వచ్చినాయి? ఆయనకి మాత్రమే తగిన వర్డ్. ఆ మాట, పలుకు నేననే మాట ఎవరు వాడరాదు. అది మనకు తగదు. ఏమండి, మనం ఆయన సృష్టించిన, ఆయన పుట్టించిన కూర ముక్కలు తింటున్నాము, ఆయన వదిలిన ఊపిరిని పీల్చుకుంటున్నాము. మన ఏడు సంపాదిస్తున్నాము. ఎవరన్నా ఆగిని సంపాదించగలుగుతారా? అది ఆయనకి మాత్రం తగునది. నేను అనే పదం ఎవరికి తగదు. చూడండి, ఈరోజు ఆయన నేర్పించింది అదే. పూర్వంగా జరగవలసిన వాటిని నేనే నేర్పించినాను. ఆలోచన అయింది, బుద్ధి అయింది, జ్ఞానం అయింది, వివేచన అయింది, బలం అయింది, అన్ని తెలివితేటలు అయింది. ఎందుకు? మనల్ని నోరు మాట్లాడడానికి, వాక్యం చెప్పడానికి నోరు ఇచ్చింది ఆయన. ఇందాక చెప్పాను కదా, మూగవాటిని చెవిటివన్నీ నేనేం చేశాను? ఎందుకు మనల్ని మూగవాడ పెట్టుంటే మనం ఇంత మాట్లాడతామా? నేను చెప్పగలుగుతామా? ఆయన అనుకుంటే జేంద్ర నా నోరు విరోధంగా మాట్లాడుతుంది మూసి అంటే, ఆయన మరి ఎవరు మరి? జక్కయ్య మరి ఏం చేయాలి? చూడండి, మా దేవుడు పెట్టాడు, ఆయన నేర్పించినాడు, ఆయన సత్యం ఇది. ఆయన నేర్పించిన వాటిని వివరించడానికి మనకి ఇచ్చిన ఇది నేను చెప్పలేను. మనం తయారు చేసామా? ఏదో పూర్వకాలంలో వచ్చిన సేవకులైనా ప్రింటింగ్ మిషన్ తయారు చేసి పెట్టారు ఆ కాలంలో. ఒకప్పుడు రజల్ గారు తయారు చేశారు. ఒకప్పుడు ఇక్కడ వచ్చిన ఇంకొక ఆయన పాపం తమిళ అన్ని ప్రింట్ చేసినారు ఆయన. ఎవరు ఆయన? ఇది విలియం క్యారీ వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు వాళ్ళంతా. వాళ్ళు చేశారు, అయినా కూడా వాళ్ళు చెప్పలే ఎక్కడ మేము చేసినామని చెప్పలే. ప్రింట్ మిషన్ ఎన్ని భాషలు ఆయన అయితే విలియం క్యారీ తయారు చేసి పెట్టి ప్రింట్ చేసి ఇచ్చినారు. చూడండి, అదిదా ఇలాంటి గొప్ప సేవకుల ద్వారా మనకు వచ్చిన రక్షణ. ఇది రక్షణ వాక్యము. ఎవరు నేను చెప్పడానికి కాదు, మనది కాదు. దేవుడు మనకి ఇచ్చిన ఆయన అనుగ్రహం ఇది.
చెప్పాలంటే మన మీద వేసిన అది గొప్ప పొందుకోని బిచ్చం వేసినట్టు మన రక్షణ వచ్చింది, ఆయన ఇచ్చారు. అదిదా మనం సంతోషపడాల. చూడండి కీర్తన 135:6, కీర్తనలో 135 అధ్యాయం 6వ వచనము. ఆకాశమందును భూమి యందును, ఆకాశమందును భూమి యందును, సముద్రముల యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును, మహాసముద్రం అన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఏమంట? దానికి ఇష్టమైనదంతయు జరిగించేవాడు. ఏమన్నా చేయగలుగుతామా? ఈ ఎన్ని గవర్నమెంట్లు ఎన్ని అధికారం ఏమన్నా చేయగలుగుతుందా? వాటి అందు ఆకాశం భూమి అందు ఆ సముద్రం మధ్య ఏమన్నా చేయగలుగుతుందా? వాళ్ళ పవర్ ఏం చేయగలుగుతుంది? ఈ రోజు పవర్ వద్దంటే 10 కిలోమీటర్ దూరం ఎగరాలంటే ఎగురుతుంది. ఏం ఎవరు చేయలేము. దాన్ని చేసిన ఆయనే దాన్ని ఆపాలి. కానీ ఎవరు ఆయన మొరపెట్టరు. ఎవరికి మొరపెడతారు? సీఎం చూడలే, పిఎం చూడలే, వాళ్ళ గాలిని వాళ్ళు కల్పించగలుగుతారా? గాలిని ఏమో కదిలించగలుగుతారా? ఏమి చేయరు. ఆయన ఎవరికి ఆ నాలెడ్జ్ లేదు. అదే నాకు బాధ. ఎప్పుడు న్యూస్ వినేటప్పుడు అది విన్నానంటే బాధపడతాను. ఇంత దూరం తుఫాను వచ్చింది, మా మీద వాన పడింది, వరద పడింది, కొండ పడింది, చీలిపోయింది, అన్నీ అయినా మమ్మల్ని ఎవరు చూడలేదంటే చూసేది ఎవరు? జీవం ఇచ్చిన ఆయనే మన రక్షణ కల్పించాలి. ఆయన అడిగితే కదా తెలియక ఉన్నారు. పోనీ తెలిసిన మనమైనా చూడండి ఎంత బాగుంది. ఏమంట? ఆకాశమందును భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చూసారా? ఆ కాలంలో ఇజ్రాయేల్ తన జనం కోసం చీలిపోమంటే చీలిపోయింది. అది ఏం చేసి ఎర్ర సముద్రం రెండుగా తన ప్రజల కోసము దారి వదలమంటే దారి వదిలింది. మా పిల్లలు ఎండి నేల నడవాలపా డ్రై. ఏమన్నారు మోషే గారు? ఏం చెప్పారు? ఈయన చూపించారు. చేసినది ఎవరు? దేవదేవుడే. చీలిపో, ఎండిపో అంటే ఎండిపోయింది. అది ఎలా నిలబడింది? రెండు పక్కల గోడలాగా ఏమంటది? వాల్. ఒక గొప్ప ప్రకారం లాగా అన్నారు. గొప్ప ఈరోజు చైనా వాళ్ళు అంటాం కదా మనము. ఆ అమ్మాయి నిలబడింది. అది నిలబడింది అంటే దేవుని బిడ్డల ముందర. అదిదా ఎంతో గొప్ప కార్యం. అదంతా మనము చూసినాం, అది అనుభవిస్తున్నాం. చూడ ఒక ఎలా కార్యం జరిగింది. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నామంటే ఎంత గొప్ప. మన జీవితం కూడా అలాగే ఆయన జరిగించేవాడు. ఏదైనా ఆయన ఇష్టం. ఆయన ప్రియులుగా మనం ఉంటే చాలు. ఆయన అవయముగా ఉండాలి. ఆయన ఏమి అవయముగా ఏర్పరచుకున్నారు? నీ ఏ పని చేయమని నియమించాడు ఆ పని చేయను. నిన్ను అభివృద్ధి చెందించుకో, నీతో ఉన్నవారిని అభివృద్ధి చెందించు. అందువరకే అవయమునికి ఇచ్చిన ఆర్డర్. ఏ అవయమును నువ్వు డిస్టర్బ్ చేయడానికి కాదు. 1 కొరింథీ 3:5 ఇంకొక వచ్చిన ముగిస్తాను. 1 కొరింథీ 3:5 అపోల్లో ఎవడు? పౌలెవడు? పరిచారకులే కదా. అదే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అంతే అండి. ప్రతి వాళ్ళకి ఇక్కడ ఈ రోజు కూడా ఇచ్చింది అదే. అపోల్లో ఎవరు? పౌలు ఎవరు? పరిచారకులే కదా. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. అదే అలాగే ఈరోజు నియమించుకునేది. ఒకరి ద్వారా మంచి ఆ గొప్పదైన విశ్వాసాన్ని విశ్వసించడానికి కావాల్సిన బోధించాలా, జీవితం జీవించాలా. రెండు ముఖ్యమైనది. బోధించేది మాత్రం కాదు పని. వాళ్ళు బోధించేది మాత్రం చేయలే, జీవించి ఏం చేశారు? చూపించి చెప్తారు. పౌలు గారు చెప్తారు, నేను క్రీస్తుని ఏం చేస్తున్నాను. దాదిదా ప్రతి ఒక సేవకుని పని, ప్రతి క్రైస్తవుని పని క్రీస్తుని ధరించి ఉండాల. ధరించి జీవించి బోధించాల. ధరించకపోతే కష్టము. ధరించారు కాబట్టి చెప్తున్నారు ఆయనే. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? మీకు ఏమి విశ్వసించడానికి మీరు వాళ్ళ ద్వారా ఏం చేశారు? అంతే, పరిచారకులు. అంతే. ఎవరైనా పరిచారకులు నడుచుకోవాలి అంతవరకే. ఇక్కడ ఏమి పెద్ద ఇది కాదు, జీవం ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఆ విశ్వాసముని అది కూడా క్రీస్తు ద్వారా ఏం చేయబడింది అక్కడ? ప్రభు ద్వారా అనుగ్రహించిన ప్రకారము. వేరే విధంగా కాదు. వేరే విధంగా బోధించి ఈరోజు మంచి చేస్తున్నారు చాలా మంది తప్పైన బోధనలు. అట్లాంటి కాదంట. ప్రభు ద్వారా అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించి. ప్రభు అనుగ్రహించిన ప్రకారం. ప్రభు ఏమని వాళ్ళని ఎన్నుకుంటున్నారు, ఏమని దేవుని చిత్తం, అది తెచ్చి చెప్పాల.
అదిదే జీవించు, అదిదే కావాలా, వేరేదే కాదు. ఎంత బాగుంది చూడండి. లూకా 10:21, లూకా సువార్త 10:21 వచనము. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, చూడండి యేసు ప్రభు చెప్పాడు చూడండి, ఆకాశమునకు భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అదిదా మనం చేయవలసింది. ఈ లోకంలో ఎందరో జ్ఞానులు, గనులు, భయంకరమైన వాళ్ళు ఉన్నారు, సైంటిస్ట్, శాస్త్రవేత్తలు ఉన్నారు. అందరికీ బయలుపరిచి ఏమీ జ్ఞానశూన్యమైన పసి వాళ్ళమైన మమ్మకేమి బయలుపరిచి ఎరగని వాళ్ళనే అర్థము, ఏ యోగ్యత లేని మనకేం చేశారు వాటిని బయలుపరిచి. అది అక్కడ తండ్రి ఆయన ప్రభువు చెప్తున్నాడు, ప్రభువా భూమికి ఆకాశమునికి దేవుడా, నువ్వు ఏంది జ్ఞానులకు గొప్ప వాళ్ళకి మరుగు చేసి పసి బాలకేం చేసావే, అదిదా శుద్ధించాలి. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. అలాగూ చేయుట నీ చిత్తం ఆయన చిత్తం అంట, అలాగ చేయుట ఎంత గొప్ప విషయం కదా. ఈ రోజు ఈ పట్టణంలో ఎందరో ఉన్నారు, ఎందరో ఈ దేశంలో ఎందరో ఉన్నారు. అయితే దేవుడు మనకిచ్చిన ఒక వాక్యం చూడండి, ఆ కాలంలో సంఘంలో జరిగే ప్రాబ్లం చూడండి, ఆ సంఘంలో చూసే భేదములు చూడండి, ఎలా చూస్తున్నారు ఒక్కొక్కరిని, గనుల వాళ్ళని, ఉండే వాళ్ళని, గొప్ప జాతిని అలా చూస్తారు. ఆ కాలంలో ఉండింది, ఆ పాత కాలంలో అదే ఇక్కడ తెచ్చేసి సంఘంలో కూడా కొద్ది వాళ్ళు అనుకూలంగా ఉంటే వాళ్ళు ఒక రంగట్టీలు చేసేది, వాళ్ళ అవసరం లేదనేది, అలా కాదు. అది దేవుని సంఘము అవేం కాదని వివరిస్తున్నాడు ఆయన. ఈ రోజు కూడా అక్కడదా ఉండింది ఆ ప్రాబ్లం అంటే, ఇక్కడ కూడా ఈ రోజు కూడా అలా ఉంది. నువ్వు నా అవేం కాదు, నీకు పరిధి లేదు, ఇది లేదు, అది లేదు, ఎవరు ఏం చేయకూడదు ఉంది, ఒకరినొకరు ఏం చేయకూడదండి. మీరు తీర్పు తీర్చకూడదు నువ్వు దాన్ని. ఇక్కడ ఏముంది ఎక్కువ ఈ రోజు తీర్పు తీర్చేదే ఉంది. ఒకరిని గురించి అంతరాత్మ ఏం తెలుసు, ఎలా తీర్పు తీరుస్తారు, ఎలా చెప్పేశారు అంటే ఏం అర్థం అక్కడ? దేవుని భయము, దేవుని విధి, దేవుని సత్యం ఏం చేయలేదు, ఎరగలేకుండా ఉన్న అర్థం, గ్రహించలేకుండా అర్థం. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుని చిత్తం అయితే రాబోదులు మనము కంటిన్యూ చేస్తాము. ఓపిక ఉన్న అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.